పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల కలిగే నష్టంపై దక్షిణాది రాష్ట్రాలు పొరపాటు పడ్డాయి. చెన్నైలో ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికను పంపించనున్నాయి. డీలిమిటేషన్ ప్రతిపాదనపై డీఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్చా కార్యక్రమానికి బీఆర్ఎస్ హాజరవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చెన్నైకి చేరుకుంది. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనని కేటీఆర్ చెప్పారు. లేదంటే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునః వ్యవస్థీకరణ ప్రతిపాదనపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చెన్నైకి చేరుకుంది. డీలిమిటేషన్పై సమగ్రంగా చర్చించేందుకు తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డీలిమిటేషన్ ప్రభావంపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. చెన్నై సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఒక కూటమిగా నిలిచి ఈ అన్యాయాన్ని సమిష్టిగా ఎదుర్కొనున్నాయి. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రత్యేకంగా ప్రసంగించి డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలను వివరించనున్నారు. డీలిమిటేషన్ ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాలతో అంతరం పెరుగుతుందని హెచ్చరించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాదిని ప్రాతినిధ్యం పరంగా వెనక్కి నెట్టి విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరగడం, మరికొన్ని రాష్ట్రాలకు తగ్గిపోవడం ప్రాంతీయ అసమతుల్యతను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి ఈ ప్రతిపాదన పెద్ద అడ్డంకిగా మారుతుందని చెప్పారు. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆర్థిక అసమతుల్యతను కూడా పెంచేలా ఉన్నదన్నారు. జనాభా నియంత్రణ కోసం ప్రయత్నించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధించినట్టుగా ఈ చర్య ఉంటున్నదని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని మొత్తం దక్షిణాదికి సంబంధించిన అంశమని చెప్పారు. ఒకసారి ప్రాతినిధ్యం తగ్గిపోతే మళ్లీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యమన్నారు. ఇప్పుడు మౌనంగా ఉండడం నేరమన్న కేటీఆర్ అంతా కలిసి పోరాడితేనే హక్కుల్ని కాపాడుకోగలమని చెప్పారు. ఈ సమయంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ఒకే గలంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు. అందుకే ఇప్పుడే గట్టిగా పోరాడక తప్పదని, లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించబోవని కేటీఆర్ హెచ్చరించారు. డీలిమిటేషన్ గురించి రేపు అఖిలపక్ష సమావేశం ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారో ఆ విషయంలో ఈరోజు మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, మరి తెలంగాణకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే నష్టం ప్రాతినిధ్యం తగ్గడమే కాదు, ఎంపీల సంఖ్య తగ్గడమే కాదు, భవిష్యత్తులో భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పాత్ర తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే నిధులు తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా ఇదొక రీజనల్ పవర్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బాగా పనిచేసిన రాష్ట్రాలకి ఈ రకంగా నష్టం జరగడం అంటే, భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి ఈ రకంగా వారిని తగ్గించడం అంటే ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఇది అన్యాయం. అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ రేపటి ఈ సమావేశంలో మేము కూడా పాల్గొంటా ఉన్నాము. తప్పకుండా మా వాయిస్ ని గట్టిగా వినిపిస్తాము. ఖచ్చితంగా ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. History will not forgive us if we remain silent now. అఖిలపక్ష సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఐక్యత మరింత బలపడుతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన మలుపు కావచ్చని అంటున్నారు. దీంతో డీలిమిటేషన్ పై మరింత స్పష్టత రానుందని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేస్తాయని గులాబీ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక చెన్నై సమావేశానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటు రాజ్యసభలో పార్టీ పక్షనేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హాజరవుతున్నారు.